ద్రౌపదీదేవికి అసలు 5గురు భర్తలెందుకు? ఇది కేవలం కుంతీదేవి ఆజ్ఞను అనుసరించి పాండవులు తీసుకున్న నిర్ణయమా? లేదంటే దీని వెనుక మరేదైనా రహస్యం ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వయంవరం తర్వాత ద్రౌపదితో ఇంటికి వచ్చిన అర్జునుడితో తల్లి కుంతీదేవి మీరు ఏది తీసుకువచ్చినా సమానంగా పంచుకోండి అని చెప్తుంది. తల్లి మాటను ధిక్కరించడం అధర్మం కాబట్టి తర్వాత ధర్మరాజు ఆదేశాను ప్రకారం ఈ నిర్ణయం జరుగుతుంది. కేవలం ఇది మనకు పై కనిపించే నిజం మాత్రమే అయినా దీని వెనుక అసలు రహస్యం పూర్వజన్మలో ద్రౌపదీదేవి పరమశివుని ద్వారా పొందిన వరం. పూర్వజన్మలో ద్రౌపదీదేవి తనకు సకల గుణ సంపన్నుడైన భర్త రావాలని పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తుంది. కానీ తను ఆ తొందరపాటులో అదే కోరికను 5 సార్లు పునరావృతం చేస్తుంది. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై నువ్వు కోరుకున్న ప్రకారమే నీకు 5గురు భర్తలు కలుగుదురుగాక అని వరాన్ని ప్రసాదిస్తాడు. అందువల్లనే ఈ జన్మలో తనకు 5గురు భర్తలు ఉంటారు అని చెప్పి వ్యాసుల వారు ద్రుపద మహారాజుతో చెప్తారు. ఇది దీని వెనుకున్న అసలు రహస్యం. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ చేయండి.